అసలు ఈ లడ్డు విషయము ఫస్ట్ మొదలైందే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ద్వారా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తోనే అక్కడ ఏదో జరిగిపోయిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ విషయము భారతదేశ వ్యాప్తంగా భక్తులందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ద్వారా. సుప్రీంకోర్టు బీఫ్ ట్యాలో కలిసింది అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఒక్కసారి ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ఉలికి పడ్డారు. ఆ స్టేట్మెంట్ ఏ ఆధారాలు లేకుండా ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు ఎందుకు ఏ ఆధారాలు లేకుండా ఎలా ఇస్తారు, దీన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటారని చెప్పేసి అడిగింది. ఈ విషయాన్ని లేవనెత్తింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దాన్ని కొనసాగించింది పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని లేవనెత్తి దాన్ని ఒక రాజకీయం చేయాలని చూసింది. ఏ ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడతారని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక ఈ విషయాలన్నీ వాళ్ళు ఎందుకు ఇలా ఎత్తుతున్నారు అంటే, వాళ్ళు అధికారంలోకి రాకముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు చేసి ఈ 4 నెలల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి దాంట్లో అప్రతిష్ట పాలవుతూ చెయ్యలేక వల్లగాక చివరికి వరద బాధితులకు సహాయ చర్యలు కూడా చెయ్యలేక వాళ్ళు కలెక్టరేట్ ను ముట్టడి ఇచ్చే పరిస్థితికి రాబట్టి వీళ్ళు చివరికి దేవదేవుణ్ణి కూడా వాడుకోవాలని చూశారు. ఇది ప్రజలందరూ ఎరిగిన వాస్తవం. మీరు ఒకసారి బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్తాను, మీరు గమనించి చూడండి. స్టీల్ ప్లాంట్ కి నా ప్రాణాలు అడ్డేస్తా అన్నారు, తీరా స్టీల్ ప్లాంట్ అమ్మేసుకున్నారు, 4000 మంది ఉద్యోగాలు పోగొట్టారు. అట్లనే 750 మెడికల్ సీట్లు అమ్ముకున్నారు. అట్లనే గుడ్లవల్లేరు మహిళల మాన ప్రాణాలు పట్టించుకోలేదు. అట్లనే ముచ్చుమర్రి బాలిక ప్రాణం పట్టించుకోలేదు. అనేక మంది బాలికలు మహిళలు మాన ప్రాణాలను కూడా పట్టించుకోలేదు. 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా తీసుకురాలేదు. సుగాలి ప్రీతి కేసు నేను అధికారంలోకి రాగానే వెంటనే తేలుస్తా అన్నారు. పెట్టలేదు. మొదలు పెడతారో లేదో కూడా తెలియదు. సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట ఇందాక గురుస్వామి గారితోనే విభేదించాను, మీతో కూడా విభేదిస్తున్నా. నాకు ఇచ్చిన సమయంలోనే నేను మీ సమయం మీరు మాట్లాడుదురు. నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మనం డీవియేట్ అవ్వకుండా లడ్డు గురించి, సుప్రీంకోర్టు గురించి, ఆ నెయ్యి గురించే మాట్లాడదాం. బాలస్వామి గారు ఇందాక వేరే విషయాలు మాట్లాడుతుంటే వద్దన్నా నేను. దానికి దీనికి లింక్ ఇక్కడే ఉంది. వీటన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు చెప్పిందే జత్వానీ కేసు ఏమైందండి, పరిమళ జత్వానీ కేసు ఏమైంది, అట్లానే ఈ గేట్ల కేసు ఏమైంది, కోర్టుల కేసు ఏమైంది, జత్వానీ కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైకి తగలబెట్టిన కేసు ఏమైంది, విజయసాయి రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు ఏమైంది, అట్లనే పరిపాలనలో చివరికి ఈ సహాయక చర్యలు, వరద సహాయక చర్యల్లో వాళ్ళు గగ్గోలు పెడుతూ కలెక్టరేట్ ముట్టడించడం ఏంటండి, రోడ్ల మట్టి పట్టడం ఏంటండి, అదెందుకు? నిన్న ఈయన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభలో అదే తిరుపతి చిత్తూరు జిల్లాలో పొంగనూరులో 7 ఏళ్ల బాలిక కిడ్నాప్ చేసి హత్య జరిగింది. కనీసం దాని గురించి అదే జిల్లాలో మీటింగ్ పెట్టిన డిప్యూటీ సీఎం గారు ఉదహరించాల. సార్ నిన్న ఆయన పెట్టింది సార్ ఒక మాట మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉంది. ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు, సూపర్ 6 అమలు జరిపే పరిస్థితిలో లేరు. కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, డీవియేట్ చేయడం కోసం కేవలం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. వెంకటేశ్వర రెడ్డి గారు దేవదేవుడిని అప్రతిష్ట పాలు ఎవరు చేశారో హిందువులు కాకుండా అన్ని మనస్థితుల్ని తీసుకెళ్లి మీరు టీటీడీ బోర్డు చైర్మన్ పెట్టేసి మీరు వెంకటేశ్వర స్వామి మీరు అయిపోయింది కదా, మీరు అయిపోయింది నేను చెప్తున్నా, మీరు అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా. మీరు కనీసం డిబేట్ లో పాల్గొనే మినిమం కామన్ సెన్స్ అన్నా పాటించండి.
అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంది మీరు, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేది మీరు, మీ పార్టీ అంతే తప్పితే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మీరు గురుస్వామి గారు ఒక మాట, గురుస్వామి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట, మాట్లాడుతుంది మీరు, గురుస్వామి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట, ఒకటే మాట. గురుస్వామి గారు డిబేట్ లో జరిగిన విషయాలు కాకుండా మీరు ఏదో తెచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఏది అడిగినా కూడా నేను సమాధానం చెప్తా, మీరు ఏది అడిగినా కూడా నేను సమాధానం చెప్తాను. మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు. గురుస్వామి గారు ఒక్క నిమిషం ఆగాలి. గురుస్వామి గారు అందరికీ తెలుసు, జగన్రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరికి అడ్మినిస్ట్రేషన్ తెలుసు, ఎవరికి పరిపాలన తెలుసు, ఎవరికి చేత కాదు, ఎవరు చేత కాని ప్రభుత్వం మీకు చేత కాదు. ఎందుకనంటే మీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్టు చూపించి నా ఇంటి లాస్ట్ కు 11 మిగిల్చాడు, మీకు మీకు లాస్ట్ కి 11 మిగిల్చాడు, మీకు లాస్ట్ కి 11 మిగిల్చాడు. మాట్లాడతారు, తెలియకుండా మాట్లాడుతున్నాడు. ప్యానల్ మెంబర్స్ వెంకటేశ్వర రెడ్డి గారు గురుస్వామి గారు మీరు పెద్దలు, మీరు పెద్దలు కాస్త సంయమనం పాటించి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇక్కడ ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మీకు మాట్లాడే సమయం ఇస్తా. ఆయన ఏం చెప్పినా నేను ఇంటరప్ట్ అవ్వలేదు కదా. కరెక్ట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడడానికి నేను సమాధానం చెప్తున్నా. గురుస్వామి గారు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడడానికి నేను సమాధానం చెప్పాను, రిప్లై ఇచ్చాను. దానికి నీకు ఉలికెందుకు, భయం ఎందుకు అంటున్నాను నేను. ఆ టాపిక్ ఈ టాపిక్ ఎత్తి మధ్యలో ఇంటరప్ట్ అయ్యి గొడవలు పెట్టుకుంటున్నారు. రైట్. ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్కసారి ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. మీ ఇద్దరిని సంయమనం పాటించాలని కోరుతా ఉన్నా, ఇద్దరిని. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క మాట నా మాట వినండి. చెప్పనివ్వండి, సామాజిక మాధ్యమాలు చెప్పనివ్వండి, విపక్షాలు చెప్పనివ్వండి, ప్రజలు చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పినవి, వాళ్ళు వేసిన ప్రశ్నలన్నిటికీ ఓర్పుగా సమాధానం చెప్పి చర్యలు తీసుకొని పరిపాలించిన వాళ్ళు అడ్డం తిరిగి మాట్లాడటం, అబద్ధాలు ఆడటం, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట, మీరు కూడా నా మాట ఒకసారి వినాలి. వెంకటేశ్వర రెడ్డి గారు నా మాట వినండి ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఒక మాట చెప్తాను. ప్రస్తుత ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అయినా, కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా, ప్రస్తుత ప్రభుత్వం జీతాలు ఇచ్చే స్థాయిలో లేదంటే గత ప్రభుత్వాలు అన్ని చేసిన తప్పిదాలే. దాన్ని కేవలం ప్రస్తుత ప్రభుత్వం మీద దయచేసి రుద్దొద్దండి. అది అన్ని రాష్ట్రాలకి అదే విధానం ఉంటది. గత ప్రభుత్వాలు సరైన పాలన అందించున్నట్టయితే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సరైన సమయంలో జీతాలు వస్తాయి. ఇది ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం జరిగినటువంటి గత ప్రభుత్వాలు ఎన్ని రోజులు గత ప్రభుత్వం లేదు వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది అన్ని ప్రభుత్వాలకి చెందుతుందండి, కేవలం వైఎస్ఆర్సీపీనో తెలంగాణలో కూడా అదే పరిస్థితి అర్థం చేసుకోవాలి. కృష్ణాంజనేయులు గారు మీరు వింటా ఉన్నారు మాటలు, మీ రెస్పాన్స్ ఏంటండి? హౌ డు యు రెస్పాండ్ టు దిస్? ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి గతంలో పరిపాలించిన అనుభవం లేదా? అవన్నీ తెలియకుండానే హామీలు ఇచ్చారా? ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం మీద అన్నాను సార్. గత ప్రభుత్వాన్ని గాని, వైఎస్ఆర్సీపీ పార్టీని గాని, జగన్మోహన్ రెడ్డి గారిని గాని తలుచుకోకుండా ఒక్క క్షణమైనా, ఒక్క గంట అయినా, ఒక్క రోజైనా గడిపారా? గతం ప్రభుత్వం గురించి చెప్పడానిక మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? గత ప్రభుత్వం గురించి ఊరికే సొల్లు చెప్పడానికి అధికారం ఇచ్చింది మీకు, పరిపాలించడానికి మీకు అధికారం ఇచ్చారు, చర్యలు తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. అది ఉంది కాబట్టి ఇప్పుడు మేమేం చేయలేకపోయాం. అది ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయాలి? అందుక మీకు ప్రజలు అధికారం ఇచ్చి గత ప్రభుత్వం మీద వంకలు చెప్పడానికి, సాకులు చెప్పడానికి, చెబుతూ వంకలు చెబుతూ పరిపాలన చేయలేక చెప్పడానికండి ప్రభుత్వం అధికారంలో